అధికార పార్టీ నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు నమస్తే. నమస్తే భార్గవ్. నిజంగానే కక్షపూరితంగానే ఇట్లాంటి కేసులు పెడుతున్నారని చెప్పి మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. గతంలో జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసినందుకు రేవంత్ని జైలుకు పంపించారని చెప్పి మీలాంటి నాయకులు మీ పార్టీ వాళ్ళే గతంలో చాలాసార్లు మాట్లాడారు. సో అట్లాంటిది ఇప్పుడు ఏమన్నా రిపీట్ అవుతుందా? చర్యకు ప్రతిచర్య ఉంటుందనుకోవచ్చా? ఇప్పుడు కోర్టు అయితే పక్షపాతంగా ఉండదు కదా. కాంగ్రెస్ పార్టీ పక్షపాతంగా రాజకీయ విమర్శలు చేస్తుంది. ప్రభుత్వం మీరు అన్నట్టుగా ఏమైనా కక్షదాంపు చర్యలు చేస్తుందని మీరు భావించవచ్చు, వాళ్ళు భావించవచ్చు. కోర్టు పరిధిలోనే జరుగుతుంది కదా. ఓకే. ఇప్పుడు ఏసీబీ వ్యవస్థ మీద కేటీఆర్కి నమ్మకం లేక తను కోర్టును ఆశ్రయించింది. ఫస్ట్ నాట్ టు అరెస్ట్ అన్నాడు, అరెస్ట్ చేయకండి అన్నారు. అమ్మ నాకు న్యాయవాదిని ఇవ్వండి అని ఇప్పుడు పోయిండు. 4 గంటలకి ఇప్పుడు న్యాయవాది కొరకని ఇప్పుడు పోయిండు. 4 గంటలకు తీర్పు వస్తుంది. న్యాయవాదిని తనతో పెట్టుకుంటాడో ఇంకో రూమ్లో పెట్టుకుంటాడో ఆ అవకాశం కోర్టు ఎట్టిస్తే అట్లే. కానీ విచారణనే చేయొద్దు అనే స్థితి ఏ వ్యక్తికి కూడా ఉండదు. రాజ్యాంగం ద్వారా నీ మీద ఆరోపింపబడిన నేరం మీద నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నేను సమాధానం చెప్పనంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఇక సో దానికి ఇప్పుడు మనోడు అరెస్ట్ అయిన ఖైదీ లెక్క బిహేవ్ చేస్తున్నాడు. ఓకే. అంటే కోర్టులకు పోవద్దు అంటారు. ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన హక్కు కోర్టులకు పోయే హక్కు ఏమని పోవాలి? నా మీద ఈ అభియోగం మోపిండ్రు, ఇది తప్పు అని పోతే స్క్వాష్ చేసిండు ఆయన. స్క్వాష్ పిటిషన్ చెల్లదని చెప్పింది. ఆయన హక్కును ఎవరు హరిస్తున్నారు? ఓకే. ఇప్పుడు మళ్ళీ తప్పుడు కేసు అంటుండు కదా ఆయన. అన్నాడు కదా, కోర్టు ఏమన్నది? తప్పుడు కేసు అనే హక్కు నీకు లేదు, నాకు లేదు, విచారణ అనంతరం తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు అరవింద్ కుమార్ గారిని మనం ముందు ఇంటరాగేషన్ అయింది, లేదంటే ఎంక్వైరీ అయింది అనుకోవచ్చు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీనే కదా. తర్వాత ఇంకెవరు? బిఎల్ఎన్ రెడ్డి ఆల్రెడీ ఈడీ విచారణ కొనసాగుతుంది ఇప్పుడు అవుతుంది. అలాంటప్పుడు దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉండాలి? కేటీఆర్ ఉండాలి. ఆయనను కూడా అడుగుతారు ఇప్పుడు పిలిచి, ఏంది ఇట్లా అయింది, వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, వాస్తవమేనా కాదా అని అడుగుతారు. వీళ్ళు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ సమాధానంలో తను నిందితుడు కాడు, లేకపోతే నేరారోపణ చేసింది తప్పు అని తేలితే అది ఎక్విటల్ కావచ్చు, అయితే దానికి సంబంధించి నేరారోపణలు A1గా పెట్టు. ఇప్పుడైతే A1గా పెట్టింది కదా. అకార్డింగ్ టు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన సీరియస్గా ఒక కంప్లైంట్ చేసిండు. ఇదంతా విచారణ తర్వాత ఆయన వివేక్గా ఏం చేయలే. చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఎంక్వైరీ ప్రాసెస్లో తన వంతు వచ్చింది. తన వంతు తప్పించుకోవాలనుకుంటున్నాడు. అది ఎవరిని హక్కులను ఎవరు కాలు రాస్తున్నారు? ఇంకా మీరు సుప్రీంకోర్టుకు పోతుండ్రో పోండి, సుప్రీంకోర్టు ఇచ్చినట్టే చెప్దాం, చేద్దాం. హెచ్ఎండిఏ నిబంధనలను ఉల్లంఘించారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ చెల్లింపులు జరిగితే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలి. అట్లాంటిది ఇక్కడ జరగలేదు, సొంత నిర్ణయం తీసుకున్నాడు కేటీఆర్ అని చెప్పి చాలామంది మాట్లాడుతుంది. ఫెమా నిబంధనల కింద ఈడీ విచారించాలి, కానీ ఇందులో ఏసీబీ ఇన్వాల్వ్ అయిందంటే రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉండొచ్చు కదా అని చాలామంది మాట్లాడుకుంటారు. ప్రిమా ఫేసి ఎప్పుడు కూడా ఏసీబీని చేస్తుంది. అది ఈడీనా సిబిఐనా అనేది డిసైడ్ చేసేది వాళ్ళ డిస్క్రిషన్, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థల డిస్క్రిషన్. ఏసీబీ ఏమైనది, మీరు మోర్ దాన్ 10 crores లావాదేవీలు ఇతర దేశాలతో చేసుకున్నప్పుడు మీరు 10 కోట్లు అయితే ఇంటర్నల్ స్టేట్ అయితే ట్యాక్స్ పడుతుంది. ఓకే. ఎంత మనకు ఆ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎంత కాస్ట్ ఉంటుందో అంత పడుతుంది. ఎక్స్టర్నల్ అఫైర్స్కి పోయినప్పుడు నువ్వు 2 పర్మిషన్స్ తీసుకోవాలి. విదేశీ వ్యాపార నిమిత్తం తీసుకుంటే కామర్స్ తీసుకోవాలి. ఒకవేళ కనుక ఇది ఫారిన్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఉంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కూడా ఇది తీసుకోవాలి. ఫెమా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకోవాలి. సరే, అవి 2 తీసుకోలేదు. అసలు హూమ్ యు ఆర్ అని అడుగుతుంది ఏసీబీ. నువ్వెవరు అంటే నేను మంత్రినమ్మా అంటే నువ్వు ఎప్పుడు మంత్రివి? ఎట్ ద టైమ్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరైనా ముఖ్యమంత్రి అయినా కూడా యాక్టింగ్ సీఎం ఉంటాడు, యాక్టింగ్ మినిస్టర్స్ ఉంటారు. దో
రీఎలెక్ట్ అయ్యేదానిక వాళ్ళు మీరు ఆపద్ధర్మం అని అంటగా తెలుగులో అవును. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆపద్ధర్మ మంత్రులు ఆ టైంలో నీకు మనీ ట్రాన్సాక్షన్ చేసే హక్కు లేదు, ఓకే. తీసుకున్నావు. పోనీ ఫస్ట్ ఈ ఫార్ములా రేస్కి సంబంధించి క్యాబినెట్ డిసిషన్ ఉందా అని అడిగారు. దానికి ఇప్పుడు వారు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఈ ఎకనామిక్ ట్రాన్సాక్షన్ హెచ్ఎండిఏ అయినా హెచ్ఎండిఏ అండర్ ఎంఏయుడి, హెచ్ఎండిఏ కూడా మున్సిపల్ శాఖ కింద ఉంటుంది. మున్సిపల్ శాఖ కింద ఒక 5-6 ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ ఆర్గనైజేషన్స్లో ఇదొకటి. హెచ్ఎండిఏ ట్రాన్స్ఫర్ చేయాలన్నా కూడా అది కూడా గవర్నమెంట్ సంస్థనే. హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు పెద్దగా అయిపోయినాయి, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. సో ఇది చూడాలే కానీ ఏ కాడికి మీరు 55 కోట్లకే ఆగిపోతున్నారు ఎందుకని చెప్పి వాళ్ళ వర్షన్. మరి 7 లక్షల కోట్లు అప్పు ఉన్న మనము మరి ఆర్థిక ట్రాన్సాక్షన్స్ ఆయత్తుగా పెరిగినావు మరి వారికే తెలియదు. నేను కూడా కామర్స్ నాకు అంతో ఇంతో పరిచయం ఉంది, నేను కూడా డాక్టరేట్ ఉన్న దాంట్లో. మరి మాకు తెలుసు 7 లక్షల కోట్లు మరి ఆర్థిక లాభాలు రాష్ట్రానికి వస్తే 7 లక్షల కోట్ల వరకు అప్పులు ఎందుకు పోతాయో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ ఫార్ములా అనేది లేటెస్ట్ ట్రెండ్, ఇది రేసింగ్లో. దీంట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి. దీనికి ఏంటంటే అంతర్జాతీయంగా విజిటర్స్ ఉంటారు. ఎవరు వచ్చేవాళ్ళు 40-50 దేశాల నుంచి ఉంటాయి. అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ హోటళ్ళలో ఉంటే అంటే టూరిజం పెరుగుతుంది, ఫ్లైట్లకు పెరుగుతుంది, ఇతరత్ర. ఇది ల్యావిష్ క్రీడ, ఇది ఏది సామాన్యులు ఆడుకునే కబడ్డీ లాంటిదో, ఖోఖో లాంటిదో, వాలీబాల్ లాంటిదో, క్రికెట్ లాంటిదో కాదు. ఇది అంతా ఇది ఏమంటారు బంగారు పల్లెల తినేటోళ్ళు ఆట. ఇది అది తీసుకొచ్చి ఏడబెట్టినవు నువ్వు సిటీ సెంటర్లో సెక్రటరియట్ చుట్టూ మనో ట్రాక్ ఏర్పాటు చేసిండు. ఇదెంత అవివేకమో చూడు. దానికి 100 ఎకరాలు ఎక్కడైనా ప్రైవేట్ ప్లేస్ మనం పబ్లిక్ ప్లేస్ ఎక్కడ అలొకేట్ చేసినా కూడా అసలు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా రాకుండే. అది వేరు. ప్రైడ్ తెలంగాణ అవుతుందా లేదా అంటే సీజన్కి ఎవరు తీసుకుంటే ఆ స్టేట్కి. ఇప్పుడు ఒలింపిక్స్ కాక ఒక్కోసారి ప్యారిస్లో ఒకసారి, రియో డి జనీరోలో ఒకసారి ఇట్లా జరిగినట్టుగా దానికి ఒక క్రేజ్ ఆట ఇప్పుడు. కానీ ఇది మాసివ్ ఆట కాదు. కానీ స్టేట్ రెవెన్యూ పెరుగుతుంది. కానీ ఏ సందర్భంలో నువ్వు స్టేట్ రెవెన్యూ పెంచే ప్రయత్నం చేస్తున్నావు? ఎలక్షన్ అప్పుడు నువ్వు తీసుకుంటావు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు, ఎలక్షన్ కోడ్ ఇచ్చినప్పుడు ట్రాన్సాక్షన్ ఏం ఒక్క నెల ఆగితే అక్టోబర్ నవంబర్లో కదా, జనవరిలో అదే డిసెంబర్లో మీ ప్రభుత్వం వస్తే చేద్దురు. మా ప్రభుత్వం వచ్చినా కూడా మేము చేయడానికి లేమని లేదు కాదుగా. కానీ ఈ 55 కోట్లకు సంబంధించిన అంశంలో ప్రభుత్వాన్ని తప్పు పాలు చేసి ఆర్బీఐకి 8 కోట్ల ఆర్బీఐకి మేము ట్యాక్స్ నష్టపరిహారం కట్టేట్టు ఎందుకు చేసినాం? ఆర్బీఐ ఎందుకు తప్పు పట్టింది? ఇప్పుడు ఒకటేమో ఏంది క్విడ్ కోప్రో ఉందని, ఎవరు గ్రీన్ కోకు సంబంధించి వాళ్ళు ఒక 41 కోట్ల సంథింగ్ వీళ్ళకి బాండ్స్ ఇచ్చిందని ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కంపెనీ. అన్ని పార్టీలకి ఎలక్ట్రానిక్ రూపంలో అన్ని పార్టీలకు వచ్చినాయని చెప్తున్నాడు. మరి మాకైతే 41 కోట్లు పార్టీకి వచ్చింది, బీఆర్ఎస్కి వచ్చింది, బీజేపీ, మా సెంట్రల్ టీడీపీకి కూడా వచ్చినాయని. మా సెంట్రల్ పార్టీకి రాలే, మాకు రాలే. మరి ఇంతనైతే ఒక రీజనల్ పార్టీకి ఇంత ఇచ్చిండ్రు కదా 41 కోట్లు. మరి మాకు ఎంత ఇచ్చిండ్రు? 50 లక్షలు ఇచ్చిండ్రు, ₹1 ఇచ్చిండ్రు. కానీ 54 కోట్ల రూపాయల పైచిలకు మళ్ళీ ప్రభుత్వం పే చేసింది ఈ దానికి సంబంధించి. ఎవరికి? సమ్ ఎక్స్ కంపెనీ. నాకు లాస్ వచ్చింది కాబట్టి నాకు రికవర్ చేయంటే 41 కోట్లు ఇచ్చిండేమో. ఇది ఒక లెక్క. అసలు ఫస్ట్ నేనేమంటున్నా అంటే దొంగతనం చేయాల్సిన అవసరం ఏంది? క్యాబినెట్ రాటిఫికేషన్ ఉండాలనేది క్లియర్, ఆర్బీఐ గైడ్లైన్స్ తీసుకోవాలనేది క్లియర్. ఇది ఎంత టెక్నికల్ ల్యాబ్సెస్ ఇవి ఏముంటాయి సార్ అని అంటాడు. మరి రేపు నేను ఒక 50 కోట్లు 100 కోట్లు నా ప్రభుత్వం చేస్తుంది, ఈడీ ఇట్లనే ఊరుకుంటుందా? సిబిఐ ఇట్లనే ఊరుకుంటుందా? ఒకవేళ సిబిఐ ఇంటరాక్షన్ ఉంటే. కాబట్టి ఇక్కడ మనోడు ఏదో చేయబోయి ఏదో అయినట్టుగా మాదే గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి నోటి మాటతో చేయించిండు. ఇప్పుడు ఆయన పేరేంది అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండు అనేది ఒక్కసారి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఇప్పటికే గవర్నమెంట్ అధికారులు కూడా మేము ఏదైనా చెప్తే కూడా దానికి నోట్ తీసుకుంటున్నారు. ఇది మంత్రి గారు చెప్తే చేసిన, ఇది ముఖ్యమంత్రి గారు చెప్తే చేసిన, ఇది పలాని నాలాంటి వాళ్ళు చెప్పినా కూడా పలాని దయాకర్ సార్ దీన్ని రిఫర్ చేసిండు అనే విషయం అయితే సీఎం గారికో మంత్రులకో చెప్తున్నారు. వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు ఏ నోట్ సిఫారసు చేస్తే అరవింద్ కుమార్ అనేట 54 కోట్లు చేసిండు నోటి మాటతో. అంటే మీకు అంత రాజ్యాన్ని మీ చేతిలో పెట్టుకున్నారు. అప్పుడు కూడా ఆయన ఆపద్ధర్మ మంత్రిని. డబ్బులు పంపిమని చెప్పిన అని చెప్పి అంత డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ప్రెస్ మీట్లో
ఇంకా ఈ 55 కోట్ల చుట్టూ ఈ ఫార్ములా ఈ రేస్ చుట్టూ ఎందుకు తిప్పుతున్నట్టు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఓరో మనోడు లొట్టపీస్ కేసు అంటుండు, లొట్టపీస్ చెట్టులో పడుతుండు. మరి ఇది ఎట్లా నాకు అర్థం కావట్లేదు. ఉమ్, ఇదేమో లొట్టపీస్ కేసు అంటు మళ్ళీ పోయి సుప్రీంకోర్టుకు కూడా పోతుండు. ఆ, లొట్టపీస్ కేసుకు నీకు సుప్రీంకోర్టు ఎందుకే? ఓకే. ఉమ్, సింగిల్ ఎన్పి ఉమ్, ఒక్క పైసా కూడా ప్రభుత్వం అంటే ప్రజలు, ఉమ్, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసే హక్కు మనం కలిగి లేము. ఉమ్, యు ఆర్ ద ట్రస్టీ ఆఫ్ ది ఇండియన్ పీపుల్, ఉమ్, తెలంగాణ పీపుల్. కేంద్ర ప్రభుత్వం అయితే భారత ప్రజలకు మనం ట్రస్టీస్. రాజకీయ వ్యవస్థ మొత్తం కూడా నువ్వు అధికారంలో ఉండు లేకపోయి, ఇప్పుడు నా పార్టీ ప్రతిపక్షంలో ఉంది కదా, రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు కదా. అవును. ప్రజల సొమ్ము ఎక్కడైనా నష్టం పోతే అడిగే హక్కు నాకుంది. అడగకపోతే నన్ను కూడా ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది. నువ్వేం చేస్తున్నావా అని అంటారు కదా ప్రతిపక్షంగా. నువ్వేం చేస్తున్నావు కేసీఆర్ని అంటలేమను, ఉమ్. ఇంట్లో ఎందుకు వంతున్నావు సారు బయటికి వెళ్ళాను ఎందుకంటాం? నీ బాధ్యత అది. తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిర్రు. ఈ చిన్న 55 కోట్ల చుట్టే తిరుగుతుంది. ఇక్కడెక్కడో కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయి వీళ్ళ రెండు పార్టీల మధ్య అని చెప్పి బీజేపీ వర్షన్. దీన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళేమో టీజర్లు చూసే సినిమా అనుకుంటారు. వాళ్ళ ప్రయత్నం అట్లున్నాయి. టీజర్ అంటారు. ఇది చిన్నదే కదా వారు అన్నట్టు. నేను వాళ్ళు అదే అంటున్నా. పెద్ద వేల పెద్ద కేసులు వేల కోట్ల రూపాయలు ఇది జరుగుతున్నాయి కదా. ఇంకా ఎంక్వైరీలు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ వేసినాం కదా. ఈ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ జరిగిన దాని మీద ఒక కమిషన్ వేసిండు కదా. భూములకు సంబంధించి అమయ్ కుమార్ది ఒకటి జరుగుతూనే ఉంది, వాటి మీద ఒక ఎంక్వైరీ జరుగుతూనే ఉంది కదా. ప్రతి డిపార్ట్మెంట్లో అక్రమం జరిగిన దగ్గర ఎంక్వైరీలు జరుగుతున్నాయి. జరిగిన విషయాల్లో ఇది ముందుగా మేము ట్యాక్స్ కట్టడం వల్ల తెలిసిన క్రైమ్ ఇది. ఓకే. అరే మనల్ని ట్యాక్స్ కట్టడం అంటుంటే మనం ఏం చేసినామంటే మనోడు ఎన్నికల సందర్భంగా చేసింది ఇది, అంతకు ముందు చేసినవి కూడా రాదు. కాబట్టి అప్పటికి కూడా మనం గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన ఏం ట్రాన్సాక్షన్ మీద మనం ఒక చర్య తీసుకోవాలన్నా చంద్రబాబు గారి తర్వాత అది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది. వితౌట్ గవర్నర్ కన్సర్న్ యూ కాంట్ టేక్ ఎనీ డిసిషన్ అన్నందుకు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నాం. కోర్టులో ఆగరు బాబు అంటే కోర్టు చెప్పినట్టు వింటున్నాం. ఏసీబీ కూడా మీరు ఏంది మా ఇష్టానుసారంగా అంటే దీంట్లో ఉన్న చట్టానికి అనుకూలంగా మేము విచారణ చేస్తాం, మాకు ఆ స్వేచ్ఛ చేయండి అంటే వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, మనం ఇచ్చేది ఏం లేదు. కేటీఆర్కి ఆ స్వేచ్ఛ ఉంది, అడిగే హక్కు ఉంది, కోర్టులో పోయే హక్కు ఉంది, దాన్ని కాదంటలేము. చిన్న కేసు అయినా పెద్ద కేసు అయినా ఏమంటారు, అంత పెద్ద అలెగ్జాండర్ ఏదో దోమ గుర్తు చచ్చిండంట అంటే అట్లా కూడా ఉంటుంది కదా. సందర్భం దొంగతనం చేస్తే ఎక్కడైనా దొరుకుతాం, అది ఎంత చిన్నదైనా పెద్దదైనా. నాయకులం దొంగతనం చేయొద్దు అని చెప్పే ప్రత్యక్షమైన సందర్భం ఇది. సరే చాలా జరిగినాయి అట్లాంటి సంఘటనలు. ఏది కోర్టుకు జైలుకు పోయిన సంఘటనలు. ఇప్పుడు మన హేమంత్ సోరెన్ కూడా పోయిండు, జైలుకు పోయిండు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిండు. అట్లా మనోడు ముఖ్యమంత్రి కావాలంటే మరి నీకంటే ముందు మీ చెల్లె కూడా ఉందని చెప్పి మా ముఖ్యమంత్రి కూడా అన్నాడు. కాబట్టి జైలుకి వెళ్ళిన ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని కోరికతో మరి మేమందరం జైలుకు పోయిన ఎమ్మెల్యేలను కూడా కాలేవా? ఇది ఎట్లా? అసెంబ్లీ ఎన్నికల టైంలో 1,00,000 కోట్లు ఇస్తాము, అవినీతి బయటికి తీస్తాము, మీరంతా ఊసల్లో పెట్టుకోవాల్సిందే, కేటీఆర్, కవిత, హరీష్ వీళ్ళంతా బ్యాచ్ మొత్తం తిహార్ జైలుకు పంపిస్తామని చెప్పి మీ పార్టీ నాయకులు చాలా బలంగా మాట్లాడారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి విచారణ కొనసాగుతుంది కానీ ఎట్లాంటి రియాక్షన్ కనపడుతుంది? అంటే ఏమైనా వెనక్కి తగ్గుతుందా ప్రభుత్వం? ఏమైనా కాంప్రమైజ్ ఏమైనా నడుస్తున్నాయా? మా ప్రతిపక్ష నేత అదే కాళేశ్వరం మీద డ్యామ్ మీద నిలబడి ఛత్తీస్గఢ్ పోయే ముందు స్టేట్మెంట్ ఇచ్చిపోయింది. కాళేశ్వరం చుట్టూ అంటే మీరు మేడిగడ్డ చూపిస్తున్నారు, కాళేశ్వరం మొత్తం చూపించట్లేదు విచారణ, ఓన్లీ మేడిగడ్డ మీదనే విచారణ జరుగుతుంది. ఇప్పుడు సుందిల్ల బొంగ పడ్డది తెలుసు, మల్లన్ సాగర్లో ఎందుకు మల్లన సాగర్లో ఏం జరిగిందో తెలుసు. మల్లంపేట అనుకుంటా మన విద్యాసాగర్ గారి విలేజ్, సిరిసిల్లకు మన వేములాడకు మధ్యన ఉంటుంది ఒక 10 అంటే దాంట్లో ఇంకా వాటర్ రాలేదు నేను పోయి చూసినప్పుడు. అది 8th ప్యాకేజ్ 11th ప్యాకేజ్ సంథింగ్. ఇంకా అది పనే కాలే, ఓన్లీ కొండపోచమ్మకు వచ్చినాయి నీళ్లు. ఏది కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న దానికి వచ్చింది. మల్లన సాగర్ కంప్లీట్ కాలే, మధ్యన టాకాలు వేసుకుంటూ వచ్చింది, అక్కడక్కడ తపాస్ పిల్లు అక్కడెక్కడ వేసుకుంటూ వచ్చింది. కానీ మల్లన సాగర్ గురించి మాట్లాడినప్పుడు మల్లన సాగరే ఉందా అన్నారు, కాళేశ్వరం గురించి మాట్లాడినప్పుడు కాళేశ్వరమే ఉందా అన్నారు. ఇప్పుడు ఈ భూదాన్ ల్యాండ్స్ అమయ్ కుమార్ కేసు ఉన్నప్పుడు అది ఉందా మీకు భూములే? ఏ అవినీతి అప్పుడు ఆ చిట్టా బయటపడ్డప్పుడు దాని మీద చర్చ జరుగుతుంది. ఈ చిన్న ఇష్యూ కానీ కాదు, ఇది చిన్న ఇష్యూ ఏం కాదు. గత ప్రభుత్వం అవినీతి చేసిందంటే ఇది లిట్మస్. సో ఇక్కడ ఇది తేలుతుందా లేదా అనేది ఏసీబీ చూసుకుంటుంది, పోలీస్ చూసుకుంటారు, కోర్టు చూసుకుంటుంది.
అరెస్ట్ చేసేది నేను కాదు, ఓకే. జైల్లో పెట్టేది నేను కాదు, కోర్టు పరిధి ఉంటుంది. ఉమ్. కాబట్టి కోర్టును కూడా నేను మేనేజ్ చేసేంత సత్తా ఉంది ఈ దేశంలో ప్రభుత్వాల కంటే నాకేం తెలియదు మరి. అంటే కోర్టులను కూడా మనం చేయమంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. సో మీకు ఎక్కడ న్యాయం జరుగుతుందంటే ఆ వ్యవస్థలను కూడా మీరు ఆశ్రయించండి అని చెప్తున్నాం. ఇది జరిగిన దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజల్ని మోసం చేసినట్టే. ఈ కేసుని ఈడీకి అప్పగించే పనిలో ప్రభుత్వం ఉందంట, నిజమేనా? అంటే మనకి చేతికి మట్టంటొద్దు, కేటీఆర్ జైలుకు పోవాలి, ఈ లైన్లో దేనికి సంబంధించి అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ కేసు ఉన్నది. లిక్కర్ కేసు స్టేట్ గవర్నమెంట్ కేసు. అది స్టేట్ గవర్నమెంట్లో జరిగిన అవినీతి అక్రమాల మీద ఆ రోజు ఏంటంటే ఈడీ ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? వివిధ రకాల అక్రమాలు జరిగినాయి అక్కడ. సిబిఐ ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయింది? అదో రకమైన క్రైమ్. అంటే విదేశీ మద్యం ఇక్కడికి వచ్చి తక్కువ కమ్మడం ఒక కేసు అయితే, అసలు దానికి సంబంధించిన కేసులో ఆ పాలసీని తయారు చేయడమే లూప్ హోల్స్ ఉన్నాయనే దాని ఒక 3-4 యాంగిల్స్ జరిగినప్పుడు వచ్చింది. ఇక్కడ ఈడీ ఎంటర్ అవడానికి కారణం ఆర్బీఐ ఏమన్నది, గిట్లా చేస్తుంటే ఏం చేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి అన్నది. ఆ ప్రభుత్వం ఎవరు? ఆ ప్రభుత్వం. కానీ నేనే ఆ ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వం అనే దానికి మీనింగ్స్ కాంగ్రెస్ ప్రభుత్వము, టీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం అని ఉంటుంది. కానీ ప్రభుత్వం అంటే ప్రభుత్వమే. దానికి పూర్వం ఎవరు వ్యక్తులు బాధ్యులైతే వాళ్ళు. ఇప్పుడు వ్యక్తులు చేసిన సమస్యకు వ్యవస్థ సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేము సమాధానం కూడా చెప్పాల్సి వస్తుంది కదా. రెండవది, ఈరోజు మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే, కక్ష సాధింపు చర్యలు గిట్లా చేస్తారా, ఇదొక లోటపీస్ కేసు, ఏందా ఈ కేసు, ఇదొక పనికొచ్చేదా అని అంటారు. మరి నేనంటే ఒక మాట, మీరు మధుసూదనాన్ని మన బీజేపీ మన ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించిన జేఏసీ ఇచ్చి ఒక 10 కోట్లకు సంబంధించిన దేంట్లో అసలు ఏ ఆధారాలు లేకుండా ఏది లేకుండా తీసుకుపోయి జైలు పెట్టారు. వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తుండని. కోదండరామ్ సార్ని ఏం చేసిండ్రు? అసలు అడ్వకేట్ పక్కన పెట్టు, ఆ బోల్టులు బలగొట్టి 4 గంటల నుంచి తీసుకుపోయిండ్రు. ఇప్పుడు మళ్ళీ మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. ఆయన మాదిగ దండోర ఉద్యమ నేత, సుదీర్ఘకాలంగా ఈ 2 రాష్ట్రాల్లో పేరుగాంచిన నేత. ఆయన ప్రపంచ మహాసభలు తెలుగు మహాసభలు జరుగుతుంటే ట్యాంక్ బండ్ మీద ఒక నిరసన కార్యక్రమం పెడితే ఆయన ప్రపంచ మహాసభలను అడ్డుకోవడానికి వస్తుందని 1 రోజులు 15 రోజులు పెట్టిండ్రు. ఇంతవరకు మందకృష్ణ మాదిగను ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక హ్యుమానిటేరియన్గా చూస్తుండే. కానీ ఆయన తీసుకుపోయి 2 సార్లు, ఒకసారి కాదు, జైల్లో పెట్టిండు. బండి సంజయ్ గారిని, ఇటువైపు వస్తే మా నాయకుడిని, ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని, ఒకటేమో ఓటుకునేటు, అది మంచిగా మాట్లాడుకోవచ్చు, ఒకటి మాట్లాడదాం అది కూడా. రెండోది జన్వాడ కేసు, ఎంపీ తనకు రైట్స్ ఉంటాయి, అసెంబ్లీ పార్లమెంట్ స్పీకర్ పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి, అట్లా కూడా లేదు. ఎత్తేసిండని, అది డ్రోన్స్ లేపిండని చెప్పేసి పూర్తిగా ఎంపీని కూడా తీసుకుపోయి జైలు. అప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ కూడా ప్రధానమైన కారణం అదే చెప్తున్నారు. ఇంకా చెప్తా, డోర్లు బలగొట్టి ఇల్లు బెడ్రూమ్లోకి వచ్చి ఎత్తుకొని పోయారు కదా. అది అప్పుడు తన కూతురి నిశ్చితార్థం రోజు ఎలక్షన్స్ టైంలో, ఆ రోజు నడి ఇంట్లోకి పోయి ఏ విధంగా వీరంగం సృష్టించిండ్రు అంటే, వీళ్ళకేమో అడ్వకేట్లను ఇవ్వాలన్నట, కోర్టు పర్మిషన్ ఇవ్వాలన్నట, వీళ్ళకి అన్ని వెసులుబాట్లు ఇవ్వాలి దొంగతనం చేసినందుకు. మళ్ళీ ఈయన అందుకని నేను ఏమంటున్నా, దోపిడీ హక్కుల పోరాట సమితి చైర్మన్ గాను, అంటే దొంగల హక్కుల కోసం పోరాడే చైర్మన్ అయితే ఇస్తారు, అట్లా కొట్లాడి ఏమంటారు కోర్టులు ఏమన్నా. అందుకని అట్లాంటి వాటికి ప్రభుత్వము కోర్టులు మీకు సహకరించమని చెప్పింది. అందుకని ఇప్పుడు మా కేసు చూసుకుందాం, మురళీ ముదిరాజ్ కేసు. ఒక బీసీ బిడ్డ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్గా నేను చేస్తానన్నది కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తాడేమో అని ట్రై ఏం కాదు, సీరియస్గానే ప్లాన్ చేసి చనిపోయింది. ఆ రోజు అందరం, ఆ రోజు వంటూరు ప్రతాప్ రెడ్డి గారు దీంట్లో ఉండే, మానవతరాయి, నేను ఇట్లా కొంతమంది మన ఉస్మానియా పిల్లలందరూ. ఇక ఏంటంటే ఆ కుటుంబానికి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఆయన గజ్వేల్ లోకల్ మనోని కాన్స్టిట్యున్సీ కేసీఆర్. ఆ రోజు మేము పోతే, నేను ఎక్కడికి ఖమ్మం మీటింగ్ పోయి వస్తుంటే అందరు పిల్లలు అన్న కంపెన్సేషన్ కూడా ఇస్తలేరు అని అంటే, మేము పోతే మా మీద 7 కేసులు పెట్టిండు. రాజద్రోహము అది ఇదిగా ఎల్లయ్య జక్కాయ పెట్టి జైలు ఎమ్మడే. అసలు మాకు తెలియదు, ఆయన మంచి ఛాయదాగి సంతకం పెట్టి పోదురాసా అని పిలిచిండు. ఆ పోలీస్ స్టేషన్ పోయినాక ఆ నుంచి ఇంకో పోలీస్ స్టేషన్ తరలించారు అడిగిమెట్టుకు. ఆ నుంచి నేరుగా జడ్జి కాడికి తీసుకుపోయింది, జైలుకి తీసుకుపోయింది.
మాకు కూడా ఉన్నాయి కదా హక్కులు, అడ్వకేట్ మాకు ఉండడా? అరే మేము ఏం చేసినామంటే గిన్ని ద్రోహాలు చేసినాం, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం చేయడానికి పోయినమాట మా యూనివర్సిటీలో. నేను రీసెర్చ్ స్కాలర్నే అప్పుడు. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అరెస్టులు చేసిన వీళ్ళని వ్యతిరేకించిన వాళ్ళందరినీ జైల్లో పెట్టారని చెప్పడానికి ఇది. కానీ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నందుకు నేను జైల్లో పెడతలే, ప్రజల సొమ్ము దోచుకున్నందుకు నేను జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. జైల్లో పెట్టడం అయితే పక్కా అంటారు. ఇప్పుడు దొంగ దొరికితే తప్పదుగా, దొరకకపోతే మంచిగా పూలదండలు వేద్దాం, దొరికితే అరదండాలు, రెండు రెడీ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ఎంతసేపు కక్ష సాధింపు అంటున్నారు కదా, అసలు మేమేమంటాం మా రైట్స్ కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు అరెస్ట్ కాకముందే నువ్వు నాకు న్యాయవాది కావాలి, నన్ను అరెస్ట్ చేయొద్దని అంటున్నావు కదా. ఇప్పుడు మేము ప్రజల కోసం పోయినప్పుడు మాకు కూడా హక్కులు ఉంటాయి కదా, మా ఎందుకు నీకు గుర్తు రాలే అప్పుడు? అసలు వాళ్ళు ఏందో నాకు అర్థం కాదు. రివెంజ్ పాలిటిక్స్ అంటున్నా నేను. రివెంజ్ కాదు, దొంగతనం చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది. ఇప్పుడు మీరు అధికారంలో ఉంటే వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళ అధికారంలో ఉంటే మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఒక పని చేద్దాం, ఇప్పుడు మనం వదిలేద్దామా కేటీఆర్? వదిలేయమంటే హైకోర్టు చెప్పమనండి, నువ్వు ఎట్లా ఎంతనా 55 తీసుకున్నాను కోర్టు చెప్పమని చెప్తుంది అట్లా కోర్టు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు 50 ఇంతకుముందు అన్న కదా ఓటుకు నోటుకు సంబంధించి 50 లక్షల రూపాయలు, దీనికి ప్రపంచంలోనే ఇట్లాంటి నేరం జరగనట్టు క్రియేట్ చేసిండ్రు. ఏసీబీకి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం, కింద కెమెరాలు పెట్టడం ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు? ఆ పైన పెట్టమని ఎవరు ఇచ్చారు? అన్ని రకాల యాంగిల్స్లో షూట్ చేసిండ్రు కదా. ఆ రోజు ఆయన 120th ఫెలో, హూజ్ దట్ సెబాస్టియన్, ఆయన ఓటు ఉన్నా పోయినా ఏం సమస్య లేదు. ఆ సంబంధం విషయంలో అసలు కేసీఆర్ ఓటుకు పైసలే పెట్టలేదా? ఇప్పుడు దాని పేరేంటి, మునుగోడు అత్యంత కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్, హుజురాబాద్ కూడా. మళ్ళీ ప్రభుత్వం పైసలు వేరు, ఓటుకు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేసిండ్రు. కేసీఆర్ మాకెందుకు పైసలు ఇవ్వడని. మరి ఇట్లా ఎందుకు మరి వాళ్ళని అరెస్ట్ చేసుకోలేదు? ఇప్పుడు అది కూడా సెబాస్టియన్ది కూడా ఓటే కదా, ఒక ఓటుకు సంబంధించిన అంశంలోనే. అదే ప్రభుత్వ సొమ్మేమో రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి ఎవరికి ఏమి ఇవ్వలేదు కదా. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా అది ఇప్పటి వరకు కేసు తీరలే, వీరే ప్రభుత్వంలో ఉన్నారు అది అయినాక కూడా. మరి ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేకపోయినారు? ఇలా కేంద్ర ప్రభుత్వంలో కూడా వాళ్ళ అనుకూలంగా ఉన్న ప్రభుత్వం ఉన్నది, లేదంటే ఇంకా వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏదైనా ఆరోపణ చేయొచ్చు. కానీ దాని పేరు మీద మీరు అరెస్ట్ చేసిన రోజు ఎప్పుడు? బిడ్డ పెళ్ళి, బిడ్డ నిశ్చితార్థం రోజు, బిడ్డ లేకపోతే ఇంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు చేసి తీసుకుపోయి మీది మాత్రం కారుణ్య ప్రభుత్వం. ఇప్పుడు మేము అట్లా కూడా కాదు, కేటీఆర్ను అది అయినాక కూడా నన్ను ఈరోజు అరెస్ట్ చేయమని చెప్పి ఒకటి తాకీదు పెట్టుకోమనాలి ఏసీబీకి. మనం కూడా రిక్వెస్ట్ చేద్దాం, ఆయనకు జరగని ముహూర్తం చూసుకొని. సంక్రాంతి లోపు అవుతుండొచ్చు, సంక్రాంతి తర్వాత ముహూర్తం ఆయన ఎప్పుడు కోరుకుంటాడో కానీ ఇప్పుడు ఆయనకి ఏం కళలు ఉండంటే అరెస్ట్ అయిపోయినా ఇన్ని రోజులు టీఆర్పీ పెంచుకోవాలి, పెంచుకున్నాక లోపల పోయినాక మంచిగా స్లిమ్ అవ్వాలి, స్లిమ్ అయినాక మళ్ళీ బయటికి వెళ్ళి పాదయాత్ర చేయాలి, అప్పుడు ముఖ్యమంత్రి కావాలని కళల్లో ఇట్లా అక్కడ ఉన్నాడు మనోడు. అప్పుడు అరెస్ట్ చేసిన ఫీలింగ్లోనే ఉన్నాడు, నేను తిరిగి వస్తా మళ్ళీ వస్తా అంటే ఏడికి పోయినావు రావు ఆయన, నువ్వు ఎన్నే ఉన్నావు, నీ ఆఫీసులో మీటింగ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు ఆ మీటింగ్ చూసిన హరీష్ రావు జైలుకి పోయి వస్తే సానుభూతి ఏమైనా వర్కౌట్ అవుతుందేమో, అట్లా ఆ విధంగా వర్కౌట్ ఛాన్స్ లేదా? సానుభూతి వర్కౌట్ అవుతుందని ఆలోచన ఉన్నా కూడా దొంగతనం చేస్తే వదిలిపెట్టలేం కదా ఎవరినైనా సరే, అది వాళ్ళ ఇష్టం. సానుభూతి అయితే ఆయన ఏమవుతాడు, దేశానికి ప్రధానమంత్రి అవుతాడా, రాష్ట్రానికి ఏమవుతాడు అనే విషయం పక్కన పెడితే పోటీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు హరీష్ మాట్లాడుతుండు, ఎవరు కేటీఆర్ అంటే ఎవడు, కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ రక్తం అంటే మన ఉద్యమకారుని బిడ్డ. అరెస్ట్ అయితే మనం ఎట్లా ఊరుకుంటాం, మన పార్టీ అంతా 65 లక్షల కుటుంబాలు ఉన్నాయి, మనం చేయాలి అని అంటే మీకు ఇప్పుడు ఉద్యమకారులు గుర్తొచ్చినారా నాయన? మీకు ఈ అమ్మ 9 సంవత్సరాలు మొత్తం అధికారం అనుభవించి ఉద్యమకారులను అనగదొక్కి, టీఆర్ఎస్ ఉద్యమకారులను కూడా, తెలంగాణ ఉద్యమకారులను కాదు, మాలాంటి వాళ్ళకు ఏం చేయాలని నీతో ఎప్పుడు ఆశపడలేదు. నువ్వు దీన్ని అర్థం పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి కావాలనే కోరిక నీకు ఉండేనేమో మాకు తెలియదు, కానీ మేము తెలంగాణ కొరకు చేసినాం. ఇప్పుడు కోదండరాంని అరెస్ట్ చేసిన తీరు ఏంటి, జయశంకర్ సార్ని అవమానించిన తీరు ఏంటి? కనీసం జయశంకర్ సార్కి ఒక స్మారకం కట్టించింది అడవిలో బొందవాడ, ఒక్క సరే టీఆర్ఎస్ సిద్ధాంతకర్తన, తెలంగాణ సిద్ధాంతకర్తన, మేము తెలంగాణ జాతిపిత అనుకున్నాం ఒక దశలో, డిఎస్లో ఉన్నప్పుడు. ఎవరిని మనం ప్రిసీడింగ్ తీసుకుందామంటే అప్పుడు చర్చ జనార్దన్ రావు గారిది ఉండే, వారిది ఉండే, మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారిది ఉండే. ఎవరంటే
తెలంగాణ సిద్ధాంతకర్తగా అప్పుడు కీర్తించబడుతున్నవాడే తెలంగాణ జాతిపితగా అయితే బాగుంటుంది. ఈయన పొలిటికల్ లీడరే కదా, ఓకే. ఎవరు మనడు కేసీఆర్. శిబు సోరెన్ అయినా తను ఒక దశలో తగ్గి చాలా త్యాగాలు చేసిండు. శిబు సోరెన్ కూడా జార్ఖండ్ ముక్తి మోర్చా. ముఖ్యమంత్రి దృష్టిలో ఉందా వీళ్ళందరూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తారు, జైలుకు పోతే ఒకవేళ కార్యకర్తలందరూ బయటకు వస్తారు, తగలబెడతారు, లేకపోతే నిరసనలు తెలుపుతారు, ఇట్లాంటి ఆయన దృష్టిలో ఉన్నాయా రేవంత్ దృష్టిలో? ఇప్పుడు అది ఇంటెలిజెన్స్తో తెలిసినా ఇది కూడా జనానికి తెలియాలి కదా, వీళ్ళు ఇంత దుర్మార్గులని. ఎవరు వాళ్ళు నలుగురే కదా బ్రదర్. ఇప్పుడు ఎవరు కేసీఆర్, వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డ, వాళ్ళ అల్లుడు. ఇప్పుడు కొట్లాడుతున్నది కూడా ఎవరు? వాళ్ళ కోసం ఆ నలుగురే కొట్లాడుతుండ్రు. ఇవాళ బిల్లారంగా సవాల్ చూసిన నేను మన వాళ్ళు బాబుమరిదిల్ది. ఇన్ని రోజులేమో ప్యారిటీస్ ఉండే, వాళ్ళకు సమస్య వచ్చినప్పుడు అంతా ఆ నలుగురు ఏకమవుతారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి అగిపుల్ల స్వామి అని పెట్టిండు మనోడు. నాకు అగిపుల్ల స్వామి మళ్ళా కిరోసిన్ పోసుకోకుండా ఆత్మహత్య ప్రయత్నం చేస్తుండన్నా రెచ్చగొడుతుండని నేనంటున్నా. శ్రీకాంతాచారి కుటుంబానికన్నా ఏమైనా చేసిరా? ఉద్యమకారులను కొటేషన్ ఎట్లా పెట్టుకుంటారా మీరు నాయన? పోనీ మీ పార్టీ పేరేంది? మీ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితి. భారత రాష్ట్ర సమితి మళ్ళీ తెలంగాణ ఉద్యమకారులు అయింది వీళ్ళు. వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం ఎన్ని అవతారాలను ఎత్తారు. నేను అనుకుంటున్నా నేను కూడా యాక్టింగ్ చేసిన కాబట్టి యాక్టింగ్లో అత్యుత్తమ పరిష్కారం ఆస్కార్ కదా. రోజుకొకటి ఏం చెప్పకుండా కేటీఆర్ ఇంట్లో కేసీఆర్ మన ఏంది హరీష్ రావు ఇంట్లో పెట్టి రావాలి. ఏ సప్పుడు చేయదు, పోవాలి ఒక ఆస్కార్ పెట్టి రావాలి. లేదంటే ఇక అది తీసుకొని భాస్కర్ అన్న పెట్టాలి. ఎందుకంటే ఇంత యాక్షన్ ఏందిరా నాయన, మీరు ఉద్యమకారులు ఎప్పుడు అయ్యిండ్రు? మళ్ళీ మీరు తెలంగాణ ప్రదాతలు, అభివృద్ధి ప్రదాతలు అని చెప్పుకుంటారు. తెలంగాణ ఉద్యమకారులను ముంచి తెలంగాణ ఉద్యమ సంస్థలు మొత్తం కొలాప్స్ చేసిండ్రు. ఇప్పుడు మన వాళ్ళని జర్నలిస్టులను కూడా రఘును కానీ తీర్మాన్ మల్లన్ కానీ మనోడి ఇప్పుడంటే ఎమ్మెల్సీ అయిండు ఇటు మా మద్దతుతో కానీ ఇట్లా జర్నలిస్టులు అనేది అసలు చాలా సంవత్సర కాలం పాటు అదే 9 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు చేసిన రాజకీయ విధ్వంసం. ఒక మిత్రుడు చెప్తున్నాడు, అమ్మో ఇప్పుడు ఏందన్నో మనోడు మొత్తం రాజ్యాంగం గురించి మాట్లాడుతుండు కేటీఆర్, వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చమన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు పరచకుండా అనుముల రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం అమలు పరుస్తుందని కేటీఆర్ అంటున్నాడు. అనుముల రేవంత్ రెడ్డి గారైనా ఈ దేశంలో ఎవరైనా మోదీ గారైనా భారత రాజ్యాంగాన్ని అమలు పరుస్తారు. వన్ వర్డ్లో చెప్పండి. కేటీఆర్ కోర్టులకు పోవడం, క్వాష్ పిటిషన్లు వేడుకోవడం, నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి, ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? ఈ అసలు ఇట్లాంటి పరిస్థితి వీళ్ళకి ఎదురవుతుందని చెప్పి వాళ్ళు అనుకోలేదు, మళ్ళీ మేమే గెలుస్తామని అని వాళ్ళు అనుకున్నారు. ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి కదా, ఎట్లా చూడొచ్చు దీన్ని? అసలు నాకు అనిపిస్తుంది ఏంటంటే కేటీఆర్ ఒక్కడే కాదు, 2025 వీళ్ళకు వెనకటికో జైలు పక్షి అని సినిమా ఉండే, వీళ్ళ జోషంలో జైలే కనబడుతుంది ఆ పక్షి చెప్పేది. ఎందుకంటే అన్నీ వస్తున్నాయి ఒకటేసారి. ఇప్పుడు ప్రభుత్వానికి మళ్ళీ గిట్లనే మీలాంటి వాళ్ళంతా కూడా ఇట్లా అంటారు, ఏంది కక్ష సాధింపు చర్యలు ఇట్లా తీసుకుంటున్నారు అని చెప్పి కాడికి వచ్చేటట్టున్నది. అంటే దీనివల్ల నేనంటున్నది ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడైనా కేసీఆర్ గారి కుటుంబం లాగా కావద్దు. ఈ కేసీఆర్ గారి కుటుంబంలో అందరూ అవినీతి కూపంలో చిక్కుకుపోయినట్టుగా ఉంటే నేను ఒకటే పదం వాళ్ళకు కూడా జనానికి కూడా, దొంగతనం చేస్తే దొంగలవుతారు, నాయకులు కారు. అది పేద ప్రజల నోటికాడి డబ్బును తీసుకుపోయి విలాసాలకు, ఇప్పుడు కడితేనేమో రాజభవనాలు కడితిరి, దర్బార్లు కడితిరి, పెద్ద పెద్ద కలెక్టరేట్లు కడితిరి, అన్నీ కడితిరి, పేదోనికి ఇల్లు కట్టరైతిరి. 55 కోట్లు పోతే ఏందంటుండు, లక్షల కోట్లు తింటూనికి 55 కోట్లు సింపుల్గా అనిపిస్తుంది పీనట్ వాళ్ళకి. కానీ 55 కోట్లతో ఎన్ని వండర్స్ చేయొచ్చో మీరు లిస్ట్ కూడా తయారు చేసుకోవచ్చు. కాబట్టి అలా వాళ్ళు చేసిన నేరానికి వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు. నేరం చేయకపోతే మాత్రం ప్రభుత్వం వాళ్ళ పట్ల కక్ష సాధింపు ఉండదు, ఇది మాత్రం క్లియర్. ఒకవేళ నేరారోపణ జరిగిన తర్వాత సాక్ష్యాలు లేకుండా ఉంటే ప్రభుత్వం ఎందుకు వాళ్ళను బంధించే ప్రయత్నం చేస్తుంది? కోర్టు ఉంది కదా మధ్యన, నేను కాదు కదా. ఇప్పుడు ప్రభుత్వం అంటే అరెస్ట్ వరకే ఉంటుంది, అరెస్ట్ తర్వాత ఉండే ఇంకోటి ఉంటుంది, అది కోర్టు పరిధిలో పోయినాక తన నిర్ణయం అంతే. తప్పితే మేము చట్టాన్ని అతిక్రమించి రాజ్యాంగాన్ని అతిక్రమించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోదు. థ్యాంక్ యూ అండి దయాకర్ గారు, నమస్తే. సో ఇది దయాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.